హాయ్ గైస్! ఈ ఇన్‌ఈక్వాలిటీ క్వెషన్‌లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టేట్మెంట్, సెమికోలన్ తర్వాత ఇంకో స్టేట్మెంట్. ఈ క్వెషన్‌ని సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం వితౌట్ పెన్. జనరల్‌గా ఏం చేస్తారు? దీన్ని మిక్స్ చేస్తారు. ఒక కామన్ దాన్ని వెతికి. లైక్ ఇక్కడ ఆర్ ఇక్కడ కామన్ ఉంది. సో, దీన్ని కలిపి రాస్తారు. లైక్ పి ఆర్ క్యూ మళ్ళీ ఇక్కడ నుంచి కామన్ చేసి ఇలా కలిపి రాసి అందరూ చేస్తారు. ఓకేనా? నార్మల్‌గా ఇప్పుడు కంక్లూజన్ 1 అంటే ఏంటిది? పి ఈజ్ గ్రేటర్ దెన్ టి. ఇది రైటా రాంగో చెక్ చేయాలి. అండ్ ఇక్కడ చెక్ చేస్తారు. లైక్ డైరెక్షన్ ఎటువైపు నుంచి పి వైపు నుంచి టి వైపుకి వెళ్తుంది. లైక్ ఇలా వెళ్తుంది కదా డైరెక్షన్. ఇలా ఈ డైరెక్షన్ ఉంది కదా ఇక్కడ. సో, పి నుంచి టీకి వెళ్ళింది. సో, స్టేట్మెంట్‌లో కూడా అదే వెళ్ళిందనుకో అప్పుడు ట్రూ. డైరెక్షన్ పి నుంచి టీకి వెళ్ళాలి. పి ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. ప్రతి దాంట్లో ఈ డైరెక్షన్ ఉండాలి. ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది. సో, ఇది రైట్. ఇలా చెక్ చేస్తారు. కానీ పెన్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. అంటే ఇది ఇక్కడ రాసుకోవడం వల్ల మనకేమవుద్ది? టైం వేస్ట్ అవుద్ది కదా! సో, పెన్ లేకుండా ఎలా రాయాలో చూద్దాం. మనకేంటి పి నుంచి డైరెక్షన్ ఈడికెళ్ళాలని తెలుసు. ఇలా డైరెక్షన్ ఉంది కదా! పి నుంచి టీ వరకెళ్ళాలి. సో, పీకి, టీకి ఇక్కడ రిలేషన్ లేదు డైరెక్ట్. ఇక్కడ లేదు. ఏదో ఒక కామన్ అయితే ఇస్తాడు. కామన్ ఒకవేళ ఇయ్యలేదనుకోండి, అప్పుడు అన్‌ఫాలో అవుద్ది. అంటే రిలేషన్ లేదు కాబట్టి అన్‌ఫాలో అని పెట్టాలి. ఒకవేళ కామన్ ఉంది అనుకోండి, పీ నుంచి టీకెళ్ళాలి కదా! ఆర్ కామన్ ఉంది. సో, పీ నుంచి టీకెళ్ళాలి కాబట్టి, పీ నుంచి ఫస్ట్ కామన్ దగ్గరికెళ్ళండి. పీ నుంచి కామన్ దగ్గరికెళ్తుందో చెక్ చేయండి. పీ నుంచి క్యూకెళ్తుంది. క్యూ నుంచి ఆర్‌కి కూడా ఎళ్తుంది. ఓకేనా? ఈ డైరెక్షన్స్ వెళ్తున్నాయి కదా! సో, మళ్ళీ ఏమైంది? కామన్ నుంచి మళ్ళీ టీకెళ్ళండి. కామన్ ఇక్కడుంది టీకి. టీకి కూడా ఎళ్తుంది. సో, ఇది రైట్. అంటే ఇప్పుడు మనం ఏం రాయకుండానే చేసాం. ఎట్లా? కామన్ ఎతకాలి. కామన్ ఎతికి పీ నుంచి టీకెళ్ళాలి కాబట్టి పీ నుంచి ఫస్ట్ కామన్‌కెళ్ళండి. కామన్ నుంచి మళ్ళీ టీకెళ్ళండి. పీ నుంచి ఆర్. పీ నుంచి క్యూకెళ్తుంది. క్యూ నుంచి ఆర్‌కెళ్ళింది. అండ్ ఆర్ నుంచి టీకి కూడా ఎళ్ళింది. అంటే కామన్ నుంచి కూడా టీకెళ్ళింది. ఒకవేళ ఇట్లా పీ నుంచి కామన్‌కెళ్ళినప్పుడు ఒకవేళ ఇట్లా రివర్స్ సింబల్ గనుక వచ్చిందనుకో అప్పుడు రాంగ్ అయిపోద్ది. ఓకేనా? ఇక్కడేంటి డైరెక్షన్ ఇలా ఉంది. క్యూ నుంచి జెడ్‌కి సారీ జేకి. క్యూ ఈజ్ గ్రేటర్ దెన్ జే. అంటే క్యూ నుంచి జేకెళ్ళాలి. క్యూ ఇక్కడుంది. జే ఏమో ఇక్కడుంది. మనకి ఏం తెలుసు? ఆర్ కామన్ ఉందని తెలుసు. సో, క్యూ నుంచి జేకెళ్ళాలి కాబట్టి. క్యూ నుంచి ఫస్ట్ కామన్ ఏముంది? ఆర్ ఉంది. ఫస్ట్ క్యూ నుంచి ఆర్‌కెళ్ళాలి. క్యూ నుంచి ఆర్‌కెళ్తుంది. ఓకే. అండ్ మళ్ళీ ఆర్ నుంచి జేకెళ్ళాలి. ఆర్ నుంచి టీకెళ్తుంది. ఇవి 2 సేమే. అండ్ జేకెళ్ళట్లేదు. ఎందుకంటే ఇలా ఎళ్ళాలి కదా! జేకెళ్ళాలంటే. కానీ ఇక్కడ అపోజిట్ సింబల్ ఉంది. సో, ఇది రాంగ్. ఓన్లీ వన్ ఫాల్స్ అనమాట.